హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీడియా ముందు నిజాన్ని బయటపెట్టి సూర్య గురించి తప్పుగా మాట్లాడిన అందరికీ వార్నింగ్ ఇచ్చిన ఆనంది, ఆదిత్య ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న సూర్య. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక జ్యోతి, ఆనంది ఇద్దరూ కూడా సూర్యను కలుసుకుని అన్ని వివరాలు తెలుసుకుంటారు. అప్పుడే ఆనంది అయితే పద్మంతో చెప్తూ ఉంటుంది, అమ్మా, మనమెలాగైనా సాక్ష్యాలు సంపాదించాలి అంటూ అనంగానే, ఎలా సంపాదిస్తావు బిడ్డా, అసలు ఆధారాలిప్పుడెలా వస్తాయి అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ. అయితే ఖచ్చితంగా సూర్యబాబు చెప్పిన వాటి ద్వారా ఫాలో అయితే మనకి సాక్ష్యాలన్నీ దొరుకుతాయి. దాన్ని బట్టి నేను ప్రయత్నిస్తాను. సూర్యబాబుని నేను బయటికి తీసుకొస్తాను అంటూ ఆనంది అనంగానే, బిడ్డా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నీ విషయంలో వాళ్ళు నీ తప్పు ఉందో లేదో తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకున్నా నువ్వు మాత్రం నీ ప్రయత్నం చేస్తున్నావు అంటూ ఇక పద్మమనంగానే, ఇంతలో ఆదిత్య అయితే, నీకు నేను కూడా సహాయంగా ఉంటాను ఆనంది. సాక్ష్యాలు సంపాదించే విషయంలో నా అవసరం ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం నువ్వు చెప్పిన చోటికే వెళ్దాము. అక్కడేదైనా వివరాలు దొరకొచ్చేమో, అవి తెలుసుకుంటే ఖచ్చితంగా మావయ్యగారిని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మనమిప్పుడే అక్కడికి వెళ్దాము. ఇద్దరూ కలిసి చేస్తే ఖచ్చితంగా ఏదోటి సంపాదించి తీరొచ్చు అంటూ అనంగానే, అప్పుడే ఇక వీళ్ళిద్దరూ ఇలా కలిసి వెళ్తాను అనడం ఇక పద్మమ్మ అయితే ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక పద్మమ్మ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, బిడ్డా, నీకు నీ భర్త దగ్గరవుతున్నాడు. ఈ విధంగానే నిన్ను అర్థం చేసుకుని నిన్ను తనంతట తానే ఇంటికి తీసుకువెళ్తే బావుండు అంటూ పద్మమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మరొకవైపు ఇంటి దగ్గర జ్యోతి బాధపడుతూ ఉండంగా అప్పుడే ఇక ఇందుమతి అయితే వస్తుంది. ఏంటి జ్యోతి ఇదంతా, అసలు సూర్య మత్తుమందు తీసుకువెళ్లి అమ్మడమేంటి? ఇన్ని సంవత్సరాలుగా ఎంతో నిజాయితీగా తన తండ్రి పేరు నిలబెడుతున్నాడు అనుకుంటే ఇలా మత్తుమందులు అమ్మి తన తండ్రి పేరు కూడా పోయేలా చేశాడుగా, ఉన్న పరువు కూడా పోయింది. ఇదేంటి, మా బావగారికి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా? గుండె ఆగిపోయినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. అయినా సూర్య ఇలాంటి పనులు చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ అనంగానే, చిన్నత్తయ్య, మీరు కాస్త నోరు మూసుకుంటారా? ఆయన గురించి తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అయినా బయటవాళ్లు మాట్లాడారు అంటే అర్థముంటుంది. ఇంట్లో మీరు చిన్నప్పట్నుంచి చూస్తున్నారు కదా, ఆయన మంచితనం అన్నీ తెలిసికూడా మీరు ఇలా మాట్లాడారు అంటే తీవెన్కోవారి అంటూ అనంగానే, అదికాదు జ్యోతి, సాక్ష్యాలతో సహా మీడియా ముందు దొరికిపోయినప్పుడు ఇక ఎవరు మాత్రం అపార్థం చేసుకోకుండా ఉంటారు చెప్పు? ఎదురుంగా మీడియా వచ్చింది, పోలీసులు కూడా చెక్ చేస్తుండగా సూర్య కార్లోనే కదా అది దొరికింది. సూర్య ఇంటి దగ్గర్నించగా వెళ్ళింది. ఈ లోపులో ఏం జరుగుతుంది మరి? చూసిన వాళ్లకైనా ఇదే నిజమని అనిపిస్తుంది కదా. నీకు తెలియకుండా సూర్య ఇదేనా చేస్తున్నాడేమో అంటూ ఇందుమతి అనంగానే, ఇదే మాట ఎవరైనా అనుంటే చంప పగలుగొట్టేదాన్ని. నీయగనక మాటలతో ఊరుకుంటున్నాను. ఇంకొక్కసారి నా భర్తని ఏదైనా అంటే మాత్రం సహించేదే లేదు, ఊరుకోను అంటూ జ్యోతి అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. నాకు తెలిసే నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కేసులో అరెస్టైన సూర్య ఖచ్చితంగా బయటకొచ్చే అవకాశమే లేదు. ఇక ఇంట్లో ఉండేది నువ్వు మాత్రమే. ఇక ఈలోపు నా ప్లాన్ నేను చేస్తాను. నేను ఈ ఆస్తి మొత్తం నా పేరుకొచ్చేలా చేసుకుంటాను. నిన్ను ఖచ్చితంగా అందరి ముందు కూడా పిచ్చిదానివైపోయావని నమ్మించేలా చేస్తాను. నీ భర్త దూరమైనా బాధలో నువ్వొక పిచ్చిదానివైపోయావని అందర్నీ నమ్మించి ఆస్తి నాసంతం చేసుకొని నేను మహారాణిలా ఈ ఇంట్లో జార్జాగా తిరుగుతాను అంటూ ఇక ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మరొకవైపు ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా టీషాప్కైతే వెళ్ళి, అన్నా, నువ్వు నాకొక సాయం చెయ్యాలే అంటూ ఆనంది అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా చెప్పు అంటూ అనంగాని, ఏమీ లేదు, నిన్న ఇక్కడ లాయర్ సూర్యగారు కార్ ఆగింది. ఫోనొచ్చిందని మాట్లాడేటప్పుడే వెనకాల డిక్కీలో ఎవరో ఒక బాక్స్ పెట్టారు. అది ఎవరో నువ్వు చూస్తే చెప్పు అంటూ అనంగానే, అవునమ్మా, నేను చూశాను. కాని అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా. ఇంకా అతనికి తెలిసిన అమ్మాయే కార్లో బాక్సన్న పెట్టుందేమో అనుకున్నానమ్మా అంటూ అనంగానే, అవునా, ఇప్పుడు మరి అమ్మాయిని ఎలా తెలుసుకోవాలి అంటూ ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే షాప్ అతనైతే చెప్తూ ఉంటాడు, అమ్మా, ఈ ఎదురు షాప్లో సీసీ కెమెరా ఉంది. ఖచ్చితంగా అది ఇటు రివర్స్లో ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఏం జరిగినా ఆ కెమెరాలో రికార్డవుతుంది. ఒక్కసారి ఆ షాప్ అతన్ని కలిసి మీకు సీసీ ఫుటేజ్ చూపించమనండి. మీరు అనుకున్న సాక్ష్యాలేమైనా దొరికే అవకాశం ఉంటుందేమా? అంత మంచి వ్యక్తిలో ఇలా మత్తుమందు కేసుల్లో అరెస్టవ్వడం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో నేను కూడా మీకేదైనా సహాయం కావాలంటే చేస్తానమ్మా. ఆ కార్లో మత్తుమందెట్టిందో
ఒక అమ్మాయి అని నేను కూడా సాక్ష్యం చెప్తాను. కాని అది ఆ లాయర్ బాబే పెట్టమన్నాడని ఒకవేళ అమ్మాయి చెప్తే మనకి ఎలాంటి సాక్ష్యాలు దొరకవు కదమ్మా. అందుకనే ముందు మీరు సీసీ ఫుటేజ్ తీసుకురండి అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక ఆనంది అయితే ఆ షాప్ దగ్గరికైతే వెళ్తుంది. ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా షాపతన్నైతే అడుగుతూ ఉంటారు, ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపించమని. సరే మేడం, ఇప్పుడే చూపిస్తానంటూ షాపతనైతే సీసీ ఫుటేజ్ చూపిస్తాడు. అప్పుడే ఇక అక్కడ ఊర్వశి అయితే కార్లో ఆ బాక్స్ పెట్టడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అప్పుడే ఇక ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటూ ఆనంది అయితే ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతుంది. ఇక సీసీ ఫుటేజ్ చూపించి పోలీసుల్నే వివరాలడగంగా ఇక తన పేరు ఊర్వశి అని, తను చిన్న చిన్న దొంగతనాలు చేస్తుందని అన్నీ తెలుసుకున్న ఆనంది అయితే ఇక తనని అరెస్ట్ చేయమని చెప్పడంతో ఇక పోలీసులైతే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఊర్వశినైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కైతే తీసుకొని వస్తారు. ఇంతలో సూర్య కోసం బయట మీడియా వాళ్లైతే ఉంటారు. ఇక సూర్యాని విడిపించి బయటికి తీసుకొచ్చిన ఆనంది అయితే తన ల్యాప్టాప్లో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే మీడియా వాళ్ల ముందు పెట్టి, ఇప్పుడైనా నిజనిజాలు తెలుసుకోండి. ఒక వ్యక్తిమీద బురద చల్లాలని చూసే ముందు ఆ బురద మీమీద కూడా పడుతుందని ఒక్కసారి ఆలోచించండి. ఈ సమాజంలో ఎంతోమంది మంచివాళ్లు, ఎన్నో సేవలు చేసేవాళ్లు ఉన్నారు. మీలా బురద చల్లేవాళ్ల గురించి ఆ మంచి పనులు చేసేవాళ్లు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అనాథులకి పట్టెడు అన్నం పెడదామని ముందుకు వస్తే ఏ దోపిడీ చేసి అన్నం పెడుతున్నారు అని అడిగేవాళ్లు ఉన్న ఈ సమాజంలో ఇంక ఎవరూ మంచి చేయడానికి ముందుకొస్తారు? సూర్యబాబు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఎన్నో కేసులు డబ్బులు తీసుకోకుండా వాదించారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టే గొప్ప పేరు రావడానికి ఇలా చేశాడు అంటూ ఉంటే ఇక మన సమాజంలో మంచి చేయడానికి ముందుకొచ్చేవాళ్లే ఉండరు. మంచి చేసేవాళ్లందర్నీ కూడా ఇలా వేలెత్తి చూపిస్తూ ఉంటే ఎవరు మాత్రం మీరు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడు మాత్రం నన్ను ఆదుకునేవాళ్లే లేరా, నన్ను కాపాడేవాళ్లే లేరా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ సహాయం చేసిన తర్వాత ఆ సహాయం చేసిన వాళ్లని గుర్తుపెట్టుకోరు. వాళ్లకేదైనా ఇబ్బంది కడిగితే అలా ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏం మనుషులో అర్థం కావడం లేదు అంటూ ఆనంది అయితే ఇక సూర్య గురించి తప్పుగా మాట్లాడిన అందరికీ కూడా వార్నింగ్ అయితే ఇస్తుంది. అప్పుడి ఇంతలో సూర్య అయితే ఆ రోజు ఆనంది కూడా అందరి ముందు ఇలాగే తలదించుకుంది. తను చెయ్యని తప్పుకి తను మాటలు పడిందని అనిపిస్తుంది ఆదిత్య అంటూ అనంగానే అప్పుడే ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు, లేదు, మీ విషయంలో అంటే మీరు తప్పు చేయలేదని నేను నమ్ముతాను. కాని తన తమ్ముడు విషయంలో తను తప్పు చేయలేదు అంటే నేను నమ్మను. ఎందుకంటే తను మీ కన్న కూతురు కాకపోయుంటే నేను కూడా ఆనంది తప్పు చెయ్యదు అని నమ్మేవాడిని. కాని తను మీ కన్న కూతురు. శ్రీ తనకి స్వయాన తోడపుట్టిన అక్క. తన తమ్ముడు జీవితం కోసమే తను ఈ పెళ్లి జరిపించింది. అందుకనే నేను తనే ఈ పెళ్లి జరిపించింది అంటే నమ్మవలసి వచ్చింది. మీ కుటుంబం కోసం అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడదు. మీ కుటుంబానికి ఏదైనా ఆపద వస్తే తనే ముందు ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తుంది? తనే మీ కన్న కూతురు కాబట్టి. కాని ఈ విషయాన్ని మీ దగ్గర ఎందుకు దాచిపెడుతుందో, తనే మీ కన్న కూతురని ఎందుకు నిజం చెప్పడం లేదు, ఇది మాత్రం నాకు తెలియదు అంటూ ఆదిత్య అయితే సూర్య దగ్గర నిజాన్నైతే బయటపెట్టేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న సూర్య ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఎందుకు నా కూతురు మా దగ్గర ఉండడం లేదో, ఎందుకు మాకు నిజాన్ని చెప్పడానికి ఇష్టపడడం లేదు అంటూ ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు సూర్య. అయితే ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.